హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న రెండో కోణం చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈవేళ చంద్రబాబు గారు ఈ రైతులన్నా మీకోసం కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన సందర్భంగా రైతులకి చాలా మేలు చేస్తున్నాం, అదే సందర్భంలో సూపర్ 6 అమలు చేసేసాం, అసాధ్యం అన్న దాన్ని సుసాధ్యం చేశాం, ఆర్థిక సంక్షోభం ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించాం, దారికి తెచ్చామని చెప్తున్నారు. ఏమంటారు సాయి గారు? ఇక్కడ రైతు సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ చేయడాన్ని ఎవరైనా వెల్కమ్ చెప్తారు. ఏ మేరకు అది రైతుకు ఉపయోగపడితే ఆ కార్యక్రమం మంచిదే, ప్రభుత్వానికి కూడా ఫీడ్బ్యాక్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ సందర్భంగా ఏ ఉద్దేశంతో రైతు కార్యక్రమాన్ని చేపట్టారో ఆడి వరకు పరిమితం అయితే బెటర్. దానికి మించిన విషయాలన్నీ అక్కడ మాట్లాడితే ఏమవుతుందంటే కొత్త చర్చకు దారితీస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించిన ఒక సహాయ కార్యక్రమాలు కావచ్చు, లేదా గిట్టుబాటు ధరలో వస్తున్నటువంటి సాధక బాధలకు సంబంధించి పరిమితులు, ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు, రైతులకు ఉన్న ఇబ్బందులు ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం, లేదా కొన్ని పంటలు చెప్తుంటారు కదా, ఇప్పుడు వరి కానీ ఇట్లాంటివి ఇప్పటికే ఎక్కువైనాయి కాబట్టి పండించడానికి ఉన్న పరిమితులు, లేదా వాణిజ్య పంటలకు ఇంటర్నేషనల్ మార్కెట్లో వస్తున్న ఒడిదుడుకులు. ఉదాహరణకు మామిడి రైతులకు సంబంధించి మామిడి ఉత్పత్తి పెరుగుతా ఉంది, వినియోగదారుడు తగ్గిపోతున్నాడు, షుగర్ లాంటి సమస్యల వల్ల కావచ్చు, ఇంటర్నేషనల్ మార్కెట్లో వచ్చిన పరిమితులు కావచ్చు. ఇవన్నీ చెప్తూ ఎడ్యుకేట్ చేసి రైతుల్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం వరకు అది పరిమితం అయితే, ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది రైతులకి? 20,000 రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు, సరే 1 ఇయర్ లేదు, అవన్నీ పక్కన పెడితే ఇట్లాంటివన్నీ చెప్పుకుంటూ పోతే మంచిదే. లేదా గత ప్రభుత్వంతో ఈ పాయింట్ వరకు పోల్చుకొని మంచి కూడా మాట్లాడేది. ఇంకా మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి సమస్యను దానికి ఏకరో పెడితే ఏమవుతుందంటే అసలు సమస్య ముందుకు వస్తాయి. ఇప్పుడు దానికి రైతులందరికీ చేయాల్సింది చేస్తున్నాం, మంచి చేస్తున్నాం. మీకు ఒక వీడియో కూడా పంపిస్తాను, చూడండి. ఈరోజు చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ ఫ్యాక్టరీల ముందు మామిడి రైతులు ధర్నా చేశారు. ఎందుకు ధర్నా చేసినారు? ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలు చేసుకోమని, కొత్త కోరికలు కాదు. మీకు గతంలో కూడా చెప్పాను, బంగారపాలెం పర్యటన జగన్ గారు వచ్చినప్పుడు దాదాపు 4.5 మిలియన్ టన్నుల మామిడిని 45,000 మంది రైతుల నుంచి అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లా పరిధిలో ఉన్న వాళ్ళని జగన్ గారి పర్యటన దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే దగ్గరుండి అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని 1 కిలోకి 12 రూపాయలు, దీన్ని 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, 8 రూపాయలు గుజ్జు ఫ్యాక్టరీలు వాళ్ళు ఇస్తారు, పల్ప్ ఫ్యాక్టరీలు ఇస్తారు అని అధికారులను ఉపయోగించుకొని తీసుకెళ్లి తోలారు. దాదాపు 4.5 మిలియన్ టన్నులు అంటున్నారు. సమస్య ఏంటంటే సాయి గారు, 3-4 నెలల తర్వాత రైతులు తిరిగి ఆందోళన చేసినారు. ఇచ్చిన హామీ ప్రకారం మా డబ్బులేనా? అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా 160 కోట్లు అనుకుంటాను వేశారు. కానీ ఈ ఫ్యాక్టరీల రూపాయిలా తర్వాత మళ్ళీ ధర్నా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తే ప్రభుత్వం కానీ 4 రూపాయలు ఇచ్చింది కదా, మేము 3-4 రూపాయలు ఇస్తాం, అంతవరకు ఇచ్చే పరిస్థితి లేదని చాలా మంది రైతులు నాకు రికార్డుగా చూపించారు, బ్యాంక్ అకౌంట్స్ సంబంధించి. అంటే వాళ్ళకి 8 రూపాయలు రావాల్సింది 4 రూపాయలే ఇచ్చి అమౌంట్ ఇచ్చారు. ఆ రకంగా ఒక్కొక్క రైతు 15,000, 20,000, 50,000 కూడా నష్టపోయినారు. ఆ రకంగా 45,000 మంది రైతులు 160 కోట్ల రూపాయలు ఈరోజు ప్రైవేట్ ఫ్యాక్టరీ నుంచి నష్టపోయే పరిస్థితి వస్తుంది. దీనికి నిరసనగా ఈరోజు ధర్నా చేశారు. మరి దీన్ని ఎట్లా పరిష్కరిస్తారు? కాబట్టి ఇట్లాంటి అనేక అంశాలను కూడా ప్రభుత్వం అడ్రస్ చేయాలి. ఇవి అడ్రస్ చేయకపోతే మీరు ఇచ్చిన హామీని అమలు కాలేదనే చర్చ ముందుకు వస్తుంది. గిట్టుబాటు ధర ప్రధానంగా వాణిజ్య పంటలకు వస్తుంది. అది మామిడి రైతులు కావచ్చు, అరటి రైతులు కావచ్చు, ఉల్లిపాయ రైతులు కావచ్చు, టమోటా అనేది సమస్య అవుతుంది. ఇవన్నీ కాంప్లికేటెడ్ అవుతున్న నేపథ్యంలో కోస్టల్ జిల్లాలో పొగాకు రైతులు, మిర్చి రైతులు ఇట్లా వస్తున్నప్పుడు దానికి ఏంటి పరిష్కారం? వీటన్నిటిని పరిష్కారం చూపించే దశలో ఈరోజు ఏం చేస్తారు, లాంగ్ రన్ లో ఏం చెప్పాలి, దానికి పరిమితం అవ్వాలి, మంచిది అవుతుంది. అందుకు భిన్నంగా సూపర్ 6 అమలు చేసాం, అమలు చేయలేదని మా మంత్రి గారే చెప్తున్నారు కదా. జగన్ గారి సంగతి పక్కన పెట్టండి, సూపర్ 6 అమలు చేయాలనుకుంటే రాష్ట్రాన్ని అమ్మేయాల్సి వస్తుందని మీ క్యాబినెట్ మంత్రి అన్నాడు, ఎవరో కాదు. మీరు సూపర్ 6 అయిపోయింది, ఆడబిడ్డ నిధిని P4కి అప్లై చేస్తున్నాము, నిరుద్యోగ వృత్తిని స్కిల్ డెవలప్మెంట్ కి అప్లై చేస్తున్నాము, దీంతో సూపర్ 6 హామీ అమలు అయిపోయినాయి, ఇంకెవరన్నా ఆ మాట అంటే నాలుక మందం అనుకోవాల్సి వస్తుంది అనే మాట చంద్రబాబు గారు ఓపెన్ గానే మాట్లాడిన నెలకో వారానికో అచ్చెన్నాయుడు గారు అన్ని అమలు చేసేసాం, ఇంకా ఆడబిడ్డ అనేది ఒకటి ఉంది, దాన్ని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుందని చెప్పినాడు. అంటే మీరు సూపర్ 6లో మీరు అమలు చేస్తానన్నది, అమలు చేసేసామన్నది, అమలు చేస్తే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది అన్నారు మీ మంత్రి గారు. మరి మీ మంత్రి గారు చెప్తున్నారు సూపర్ 6 అమలు కాలేదని. మరి దీన్ని ఏమంటారు? సూపర్ 6 పక్కన పెడదాం, మీరు ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ అమలు చేసామని మాత్రం ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు? జగన్ గారు పదే సూపర్ 6, సూపర్ 7 అంటున్నాడు కాబట్టి ఆడికి అడ్రస్ చేస్తారా? మీ ఎన్నికలు జగన్ కాదు అడ్రస్ చేయాలి, మీ ఎన్నికల మేనిఫెస్టోని అడ్రస్ చేయాలి. అడ్రస్ చేయాలంటే 1,60,000 కోట్లు ఖర్చు అవుతుంది. నిరుద్యోగ భృతి ఎక్కడ ఇచ్చారు? నేను అవన్నీ ఇవ్వమని చెప్పట్లేదు సాయి గారు.
మేము ఎన్నికల టైంలో కూడా ఇది సాధ్యం కాదని చెప్పాం, ఈ రోజు కూడా సాధ్యం కాదే అంటున్నాం ఉన్న ఫైనాన్స్ ఉన్న పరిమితుల రీత్యా. కానీ ఇచ్చేసామని చెప్తే మాట్లాడాల్సి వస్తుంది. మీరు ఇవ్వలేకపోతున్నాం, ఫైనాన్స్ సిచ్యువేషన్ బాగలేదంటే నేను ప్రతిపక్ష నాయకుల్లాగా ఆ రోజు ఎందుకు హామీ ఇచ్చారని కూడా అన్నాం. ఆ రోజు హామీ ఇచ్చడం తప్పు, ఈరోజు దాన్ని సర్దిద్దుకోనని చెప్తాం తప్ప అమలు చేస్తారా సస్తారని అడగలేము ఒక రాజకీయ నాయకుడిగా. కానీ అమలు చేసామను అని మీరు మాట్లాడితే అమలు చేయలేదని ఖచ్చితంగా నిజం చెప్పాల్సి వస్తుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రభుత్వం ఆలోచించుకుంటే మంచిది. అందుకు భిన్నంగా ఆచరణ సాధ్యంగా అని మాట్లాడేస్తే ఇబ్బంది వస్తుంది. ఇంకా ఆర్థిక పరిస్థితిని అధిగమించేసాం, అధిగమిస్తే అప్పులు ఎందుకు పెరుగుతున్నాయి? గత ప్రభుత్వం కానీ ఎందుకు ఎక్కువ అప్పులు చేస్తున్నారు? రెండోది 1 year లో ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించాము అంటే అసలు ఆర్థిక సంక్షోభం లేదని అర్థం. నా పాయింట్ ఆఫ్ నేను చదువుకున్న ప్రాథమిక BA ఎకనామిక్స్ చదివాను. నాకు తెలిసిన ఎకనామిక్స్ ప్రకారం ఒక రోజులో ఆర్థిక వ్యవస్థ కూలిపోవడం లేదా 2 రోజుల్లో ఆర్థిక వ్యవస్థ మళ్ళీ రికవర్ కావడం అనేది సాధ్యం కాదు. నిజంగా గత ప్రభుత్వంలో ఆర్థిక సంక్షోభం అంటూ వచ్చి ఉంటే కనీసం 3-4 ఏళ్ళు పడుతుంది. మీరు చెప్పిన ఆర్థిక సంక్షోభం వచ్చి ఉంటే కోలుకోవడానికి, మళ్ళీ ఎదగడానికి కాదు. మీరు చెప్పినట్టు మొదటి ఇయర్లోనే అధిగమించేశారని చెప్పినారంటే గతంలో ఆర్థిక సంక్షోభం లేకుండానే మీరు అబద్ధం చెప్పినట్టు లెక్క. అబద్ధం చెప్పారా, జరగలేదా, ఏదో ఒకటి ప్రభుత్వం తేల్చుకుంటే వారికి మంచిది. అంత కాకుండా అన్ని విషయాలు మాట్లాడితే ఇవన్నీ కూడా చర్చనీయాంశం అవుతాయి. అంటే ఒకవైపునేమో GST డౌన్ అయ్యింది, రెండో పక్కన ఖజానా ఖాళీ అయిందని చెప్తున్నారు. ఇంకోవైపున పరిస్థితి చక్కదిద్దేశాం, కరెంటు కూడా అందుకని కరెంటు తగ్గించేసాం రేట్లు, ఇంకోవైపున రాష్ట్రాన్ని గాడిని పెట్టేశామంటున్నారు, అందుకనే సూపర్ 6 అమలు చేశామంటున్నారు. ఏది నిజం అనుకోవాలి? అదే కన్ఫ్యూజ్. మీరు అన్నట్టు ఫస్ట్ ఏమో సూపర్ 6 అమలు చేయాలి అనే చర్చ వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇంతకుముందు చెప్పిన అచ్చెన్నాయుడు గారు రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుంది, వారు మాట్లాడారు. మేము సూపర్ 6 జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని సంక్షోభం నెట్టేశాడు, దాన్ని కోలుకోవడానికే ఇంకా వీలు కావట్లేదు ఇంకో పక్క అంటారు. ఇంకో పక్క మళ్ళీ మేము అమలు చేసేసాం అంటారు. రాష్ట్ర పరిస్థితి గందరగోళం ఉందంటారు, పరిస్థితి సర్దుమనిందంటారు. ఇది ఏది దేని అందువల్లే ప్రజలు దేని నమ్మరు. అంటే అన్నీ చెప్పుకుంటా పోతుంటే కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లా. అంటే జనానికి ఇచ్చేసామని ఒకసారి, ఇవ్వలేమని ఒకసారి, పరిస్థితి బాగుందని ఒకసారి, బాగలేదని ఒకసారి, ఇందులో ఏది కరెక్ట్ అని జనం కన్ఫ్యూజ్ లో పడిపోయి ఏమి అనుకోకుండా పోతారా? మీకు మాకియా వెళ్ళే సిద్ధాంతం అవుతుంది. ది బెస్ట్ పొలిటీషియన్ ఎవరు అంటే ఎన్నికల హామీలు ఎలా ఇవ్వాలని చెప్తాడంటే ఆయన ఆ రాష్ట్రం లేదా ఆ దేశం లేదా ఆ ప్రభుత్వం ఆ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ నాకు కూడా ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఏమో ఉంది అని అనుకోవాలట. అన్ని హామీలు, ఎన్ని సంఖ్య ఇక్కడ పరిమితం కాదు, అన్ని హామీలు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు నాకు కూడా దీంట్లో ఉంది ఒక హామీ అనుకోవాలట. అన్ని రకాల హామీలు ఇవ్వాలట. ఇచ్చిన తర్వాత రేపు ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి సాయి గారు, ఏది ఇంప్లిమెంట్ చేసినారో ఏది ఇంప్లిమెంట్ చేయలేదో కన్ఫ్యూజ్ పడేట్టుగా ఉండాలంట. అల్టిమేట్ గా లక్ష్యం ఏంటో తెలుసా? ఆయన చెప్పింది మాకియా వెళ్ళి అమలు చేయడం కాదట, దాని జనం నమ్మాలట ఏది ఇచ్చిన మేనిఫెస్టోని. ఇది ఒకరోజు బాగానే ఉంటుంది సిద్ధాంతం, ప్రతిరోజు ఇదే సిద్ధాంతం అనుకుంటే ఎట్లా? కాబట్టి మనం సంక్షోభంలో ఉందా లేదా, ఆర్థిక పరిస్థితి గట్టెక్కిందా లేదా, ఎన్నికల హామీలు అమలు చేశారా లేదా, అమలు చేశామని మీరే చెప్పి అమలు చేయడం సాధ్యం కాదని మీరే చెప్పి, ఇవన్నీ చెప్పితే ఏదో తెలియకుండా ప్రజలు కన్ఫ్యూజ్ లో ఉంటారు. ఏదో జరుగుతామని అనుకుంటే పొరపాటు, వాళ్ళకి కావాల్సిందే తీసుకుంటారు, వాళ్ళకి సంబంధం లేని విషయాలు అస్సలు పట్టించుకోరు. ఆ విషయం ప్రభుత్వం గమనించి మీరు చేయగలిగింది చేయండి, ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది, మీరు ఎన్నికల హామీలా అమలు చేయమని నేను అన్నాను. అమలు చేయలేకపోతే ఇంకో అంతకన్నా బెటర్గా రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాను నిజం చెప్పి ముందుకెళ్ళండి, తప్పేం లేదు. అలా లేకుండా అన్నీ చెప్పి మనమే చెప్పేద్దాం, విమర్శ మనమే, సమర్థన మనమే, తప్పు మనమే, ఒప్పు మనమే, అన్ని మనమే చేసేస్తాం అనుకోండి, చేయడం ద్వారా కన్ఫ్యూజ్ లో నెడతామంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోయి, జనం ఎప్పుడు కన్ఫ్యూజ్ గారు సాయి గారు, రాజకీయ నాయకులు కన్ఫ్యూజ్, జనం వాళ్ళ సమస్య చుట్టూ తప్ప ఇంకో పక్కన ఏమీ పట్టించుకోరు. కాబట్టి వాళ్ళకి రావాల్సింది వస్తుందా రాలేదా చూస్తారు, వాళ్ళు ముందున్న మంచి సెటిల్ చూస్తారు. ఇప్పుడు మా జిల్లాలో మామిడి రైతులు ధర్నా చేస్తున్నారు, 4 రూపాయలు ఇస్తారా లేదా చూస్తారు. మీరు ఇంటర్నేషనల్ ఏం జరిగింది, అమరావతిలో ఏం చేస్తారు, ప్రపంచం ఏం జరుగుతుంది, ఇవేం చూడరు. 4 రూపాయలు నాకు ఫ్యాక్టరీ ద్వారా ఇస్తావా ఇవా, 4 రూపాయలు ఇచ్చినావు, 120 కోట్ల రూపాయలు నష్టపోయినావు, 45,000 మంది, ఇది తప్ప 45,000 మందికి ఏం అర్థం కావు, భూకంపాలు వచ్చినా అర్థం కావు. ఆ విషయాన్ని ప్రభుత్వం గమనిస్తే మంచిది. రైట్. అంటే ఇక్కడ రైతాంగానికి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధంగా మిర్చా, పత్తి, టమోటానా ఇంతమంది రైతులు, ఈవెన్ అరటి నిన్న 50 పైసలకు కేజీ అమ్ముకునే పరిస్థితి, ఇవన్నీ నడుస్తుంటే రైతన్నా మీకోసం అనే ఈ కార్యక్రమం కరెక్ట్గా ఈ టైంలోనే పెట్టి అసలు రైతుల్ని ఆదుకున్న ప్రభుత్వం, రైతులకి ప్రయోజనాలు చేకూర్చిన ప్రభుత్వం మాదే అంటూ బాబు గారు స్వయంగా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. దీన్ని ఎలా చూడాలి? సాయిగర్, బేసిక్ గా రైతన్న మీకోసం అనే పాయింట్ కరెక్ట్. మీరు చెప్పిన ఇన్ని క్రైసిస్ లో ఉన్నప్పుడు మరింత కరెక్ట్. అది ఎందుకు కరెక్ట్ అంటున్నానంటే, కనీసం రైతుల్ని వాదార్చడానికి లేదా కొంతమేరకు భరోసా ఇవ్వడానికి లేదా సర్ది చెప్పడానికి,
ఇప్పుడు బాధల్లో ఉంటాడు రైతు, అయ్యే ప్రాబ్లం ఇది కాబట్టి ఈ పరిమితుల్లో మేము ఇది చేయగలుగుతున్నాం, ఇది చేయలేకపోతే ఇప్పుడు రైతు చిత్తూరు జిల్లా మామిడి రైతులు తీసుకొచ్చి 160 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోతున్నందుకు సరే 4 రూపాయలు ప్రభుత్వం ఇచ్చింది, 4 రూపాయలు వాళ్ళతో తీయిచ్చాము, పరిస్థితి బాగుంటే ఇప్పిస్తాం, ఇది ఇబ్బందులు. ఆల్రెడీ పల్ప్ ఫ్యాక్టరీల దగ్గర కొన్ని వందల టన్నులు వేల టన్నులు ఆల్రెడీ పాత పల్పే ఉంది. ఈ మ్యాంగో జ్యూస్ ఫ్యాక్టరీలు గతంలో 18-20% ఆఫ్ పల్ప్ ఉంటే ఇప్పుడు 8% పడిపోయింది. షుగర్ ప్రాబ్లమ్స్ వల్ల రైతులు ఎవరు కొత్త తరం ఎవరు మామిడి కొనట్లేదు. నేను ఎందుకు చెప్తానంటే ఒక్క పాయింట్ని ఇలా వివరించేదానికి ఇది ఒక మంచి అవకాశం అంటున్నాను. మీకు సమస్య పరిష్కారం కాకపోయినా కనీసం సమ్ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఏదో మా గురించి ప్రభుత్వం ఆలోచిస్తుంది, కొంత ప్రజల్లో కలుగుతుంది కదా. ఈ పాయింట్ లో వెళ్ళేదానికి కానీ రైతన్న మీకోసం అనే పాయింట్ కానీ తీసుకుంటే పర్ఫెక్ట్లీ కరెక్ట్. వివరణ ఇవ్వాలి, చేసిన దాన్ని బాగా చెప్పుకోండి, చేయలేని దానికి వివరణ ఇచ్చుకుంటూ పోవాలి. అక్కడక్కడ పోయి మేము రాష్ట్రాన్ని గాడిలో పెడితే మా 4 రూపాయలు మాకి అంటాడు. మేము సూపర్ 6 అమలు చేసామన్నారు, ఓకే సూపర్ 6 అమలు చేసాం, మేము అన్నం పెట్టి రైతు కదా మా 4 రూపాయలు మాకి అంటారు వీళ్ళు. లేదా మా గిట్టుబాటు ధర కల్పించిన అరటి రైతులు అంటారు, పత్తి రైతులు అంటారు. కాబట్టి మీరు చెప్పేదానికి రైతన్న మీకోసం అనేది దేనికి పెట్టాలి? ఉదాహరణకి ఇప్పుడు 20,000 రూపాయలు ఫస్ట్ ఇయర్ ఇవ్వలేకపోయినామండి, కారణాలు ఏమైనా. రెండో సంవత్సరం సరే మేము చెప్పినట్టుగా ఇవ్వలేకపోయినా కేంద్ర ప్రభుత్వం కలిసిన 14,000 రూపాయలు ఇస్తున్నాం కదా, గత ప్రభుత్వం కన్నా బెటర్ గానే ఇస్తున్నాం కదా, ఈ సంవత్సరం నుంచి సంతోషించండి, స్వాగతించండి అని దాని గురించి చెప్పుకోండి. గిట్టుబాటు ధరకు వస్తున్న ఇబ్బందులు చెప్పండి. నేను చెప్పిన మామిడి రైతుల సమస్యలు అన్ని రకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి, వాటన్నిటికీ చెప్పండి, సర్దుకోమని చెప్పండి. లేదా మళ్ళీ ఇస్తాను హామీ. దీనికి రైతన్న భరోసా కానీ రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని కానీ తెలుగుదేశం ప్రభుత్వం పర్ఫెక్ట్గా అమలు చేస్తే ఎంతో కొంత రైతులకు స్వాంతనం కొలుస్తుంది, ప్రభుత్వానికి కూడా రాజకీయంగా మంచిది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వదిలేసి మళ్ళీ జగన్ తిట్టుకుంటా లేదా ఇంకొకరిని తిట్టుకుంటా లేదా రైత సంక్షోభం ఇవన్నీ మాట్లాడుకుంటే ఏదో మప్పిపెట్టడానికి చేస్తున్నారని మరింత పట్టుదలగా పోతారు. ఇది మరింత మీ మేరకు చుట్టుకుంటుంది. కానీ ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది అనే దాన్ని బట్టి ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. అంటే ఈ కార్యక్రమంలో వాస్తవంగా మీరు చెప్పినటువంటి రూట్లోనే ప్రారంభించినట్టున్నారు. బాబు గారు మాత్రం పదే పదే వాడినటువంటి పదం ఏంటంటే వరి అనేటటువంటిది వద్దు, వరి వలన వరి కొనేవాళ్ళు తగ్గిపోయారు ఈ మధుమేహం వస్తున్న కారణంగా, కాబట్టి వరి వేస్తే కొనేవాళ్ళు కరువు అయ్యారు, కాబట్టి వరికి ఆల్టర్నేటివ్ ఎంచుకోండి, మీకు వేరే వేరే పంటలు వేరుశనగ వేయటమా లేకపోతే ఇంకోటి వేయడమా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి, ఆర్గానిక్ పంటల మీద కాన్సన్ట్రేట్ చేయండి అని పదే పదే చెప్పుకుంటూ వచ్చారు. అది రైతుల్లోకి వెళ్ళినట్టా లేనట్టా? ఖచ్చితంగా రైతుల్లో చర్చనీయం అయితే అవుతుంది. ఆర్గానిక్ పంటలే కాదు, ఇప్పుడు ఉదాహరణకు షుగర్ కేన్ ఉంది కదా, నిజానికి ఇంకా అనవసరం, దాన్ని తగ్గించుకోవడం మంచిది. ఎందుకంటే షుగర్ కేన్ కానీ వీటన్నిటికీ విపరీతమైన వాటర్ వాడాల్సి వస్తుంది, వరి పంట కన్నా ఎక్కువ వాడాల్సి వస్తుంది. కానీ షుగర్ తగ్గతా ఉంది, ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. అందువల్ల ఆర్గానిక్ పంటలు కావచ్చు, వాణిజ్య పంటల్లో కూడా ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎలా ఉంది ఇక్కడ ఇవన్నిటిని చేసుకుంటూ చంద్రబాబు గారు వరి అంటే క్యాన్సర్ వస్తుంది ఇట్లాంటి మాటలు కాకుండా వరికి ఉన్న పరిమితులు, ఖర్చు ఎక్కువ, వాటర్ ఎక్కువ అవుతా ఉంది, మూడోది రాను ప్రజల్లో చైతన్యం పెరిగి షుగర్ వస్తూ ఉంది కాబట్టి నేచురల్ గా అన్నం తినే తగ్గిపోతా ఉంది. సరే అన్ని ప్రాంతాల అన్నం అంటారు నాకు తెలియదు, మళ్ళీ దాని అన్నం అంటారేమోను, తగ్గుతూ ఉంది, రైస్ తినే తగ్గిపోతా ఉంది, వేరే వాడికి వెళ్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి రేపు ఇబ్బంది వస్తుందండి, కొంచెం ఆల్టర్నేటివ్ చేయండి అంటూ ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పాలి సాయి గారు. కొన్ని రాష్ట్రాల్లో కొన్ని నేను ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ అవి చూసినప్పుడు కొన్ని దేశాల్లో ఏం చేస్తున్నారంటే ఉదాహరణకు వరి పంట ఇబ్బంది అనుకోండి, రైతు తినడు, వాడికి అలవాటు అయిపోయింది అది. అప్పుడు ఏం చేస్తారు, వరి విత్తనాల స్థానంలో కొత్త ఆల్టర్నేటివ్ పంటలు పండిస్తే వాళ్ళకి మంచిది, సమాజానికి అనుకుంటారు కదా, ఆ విత్తనాలు ప్రభుత్వం ఫ్రీగా సప్లై చేయడం. రెండోది వాటికి ఏదో ప్రోత్సాహాలు ఇవ్వడం, అంటే వరికి ప్రోత్సాహాలు ఇవ్వకుండా నిరుత్సాహపరచడం, చైతన్యపరచడం, ఆల్టర్నేటివ్ పంటలకి మినహాయింపులు ఇచ్చి ప్రోత్సాహాలు ఇచ్చారు అనుకోండి, ఇదేదో బాగుంది అన్నట్టు వస్తారు. ఆ రకంగా మీరేం చేయబోతున్నారు? ఒకటి ప్రభుత్వం అలర్ట్ చేయడం వరకే పరిమితం, ఎవరు ఎంటర్ సాయి గారు అంటే మీరు మీ గిట్టుబాటు జరగదు ఏరే పండించుకోండి అంటే ఎవడు పండించుకోడు, అదే పండించుకుంటాడు, ఎందుకంటే అది అలవాటు దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడు సాధ్యం అవుతుందంటే దాన్ని తగ్గించుకోమని చెప్పడం, ఆల్టర్నేటివ్ కోసం ప్రోత్సాహాలు ఇచ్చి అది పోతే ఇది బెటర్ కదా మనకు ఉచితంగా విత్తనాలు వస్తాయి, ఇట్లాంటి ప్రత్యామ్నాయం చూపించుకుంటూ వెళ్ళేదానికి కానీ మీరు అన్నట్టు వెళ్తే ఖచ్చితంగా రైతులో చర్చనీయాంశం అవుతుంది, సమాజంలో చర్చనీయాంశం అవుతుంది. అయితే ఇది సూపర్ అవ్వాలి. అలా ఆడాడ మళ్ళీ రాజకీయ ఉపన్యాసాలు చంద్రబాబు కూడా ఒకరోజు చెప్పి మంత్రులంతా ఇంకోటి చెప్పి ఎటు చెప్తే కుదరదు. కానీ ప్రతిపక్షాలు ఈ సందర్భంలో ఎన్ని విమర్శలు చేసినా మీరు చెప్పదలుచుకుంటే స్ట్రైట్ అవే ఈ క్యాంపెయిన్ పూర్తయ్యేంత వరకు చెప్పగలిగితే ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ప్రభుత్వానికి కూడా ఇస్తుంది. రైట్. అమరావతి అంశానికి సంబంధించి ఒకవైపున
చట్టబద్ధత కల్పించాలి అన్నటువంటి డిమాండ్లు నడుస్తున్నటువంటి సందర్భంలో కొత్తగా ఒక 20,000 ఎకరాల భూ సమీకరణకి నోటిఫికేషన్ ఇవ్వడం, ఇంకొక వైపున ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ స్టేడియం కడతాం అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూస్తారు? సైగర్ మొదటి పాయింట్ చట్టబద్ధత. నాకు అర్థం కాదు. ఇప్పుడు మరి మీడియాలో చాలా మంది చట్టబద్ధత అంటారు. చట్టబద్ధత అంటే ఏంటో నాకు అర్థం కాదు. అంటే యాక్ట్ అంటే అమరావతి రాజధాని అని ఒక యాక్ట్ చేసేయడం, మళ్ళీ దాన్ని మార్చేదానికి ఎవరు చట్టబద్ధత చేసేది? మా పీపుల్స్ హౌసెసే కదా. మళ్ళీ పీపుల్ హౌస్ మార్చుకుంటే ఏం చేస్తారు? కాబట్టి ఈ చట్టబద్ధత వచ్చేస్తే ఏదో అయిపోతుంది అని ఒక భ్రమ పదార్థం. అదేం కుదరదు. ఎందుకంటే చట్టం ఏం చట్టబద్ధత చేస్తారు? గెజెట్లో ప్రకటిస్తారు మా రాజధాని అమరావతి అని. గుడ్. రేపు కొత్త ప్రభుత్వం వచ్చి ఇంకొక మార్చుకుంటే ఏం చేస్తారు? అంటే ఒక మాట అనొచ్చు, గతంలో జగన్ మార్చలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక టెక్నికల్ ప్రాబ్లం తీసుకొచ్చాడు. ఎందుకంటే రైతులకి సిఆర్డిఏ పేరుతో ప్రభుత్వానికి మొత్తం అవగాహన ఉంది. ఒక రాజధాని పెడతాం, మీకు ఇన్ని ప్లాట్లు ఇస్తాం, ఈ రూపంలో ఇస్తాం అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ అగ్రిమెంట్ని వైలేషన్ ఒక రకంగా, ఆయన రాజధానిని ఏడో ఒక రాజధాని వస్తుందని చెప్పినా మాకు కుదరదు, మేము నమ్మకంతో ఇచ్చాము అనే పాయింట్ వస్తుంది. కాబట్టి ఫైనాన్షియల్ అగ్రిమెంట్ ఉంది అక్కడ. కాబట్టి ఆ అగ్రిమెంట్ని సక్రమంగా చేయలేదు కాబట్టి ఆయన కోర్టులు జోక్యం చేసుకున్నారు. అగ్రిమెంట్ అడ్రస్ చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తారు? సో కాబట్టి రాజధాని మార్చుకోవడం అనేది ఈరోజు చట్టబద్ధత చేసినంత మాత్రాన ఏదో అయిపోతుంది అనుకునేది భ్రమ. అనవసరంగా ఆ రైతులను మోసం చేయడం, ప్రజలను మోసం చేయడం ఇంకోటి కాదు. చట్టబద్ధత కన్నా విభజన చట్టం రాజధానికి సంబంధించిన అంశాలు ఏమైనా దాన్ని సాధించుకొని కేంద్రం నుంచి తెచ్చుకునే పనులు చేసుకుంటే అది బెటర్. రెండోది, ఈరోజు 16,000 చిల్లర ఎకరాలు, 17,000 ఎకరాలు తీసుకుంటా ఉంటున్నారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలు కడతా ఉంటున్నారు. రైల్వే స్టేషన్ కూడా మామూలుగా లేదు, అది ఒక 100 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నట్టున్నారు. నా పాయింట్ ఏంటంటే, తిరుపతి మీకు బాగా తెలుసు, దాదాపు యూపీఏ ప్రభుత్వం ఎల్లిలో ఇది పూర్తయింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు 750 ఎకరాల స్థలం డిజైన్ చేశాడు. కిరణ్ కుమార్ పీరియడ్లో విమానాశ్రయం పూర్తయింది ఆ బిల్డింగ్. అయితే దాని కటింగ్ మాత్రం వెంకయ్యనాయుడు గారు చేశారు, చంద్రబాబు గారి సమక్షంలో. కట్ చేసి ఎన్ని రోజులు అయింది? 11 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. ఏది విమానాశ్రయం కటింగ్ చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అంతర్జాతీయ విమానాశ్రయం రిబ్బన్ కటింగ్ చేసి తిరుపతి నుంచి ఇప్పటికీ 11 సంవత్సరాలైనా ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ ప్రారంభం కాల. ఇంటర్నేషనల్ ఫ్లైట్ సంగతి దేవుడు ఎరుగు. డైరెక్ట్ గా తిరుపతి టు ఢిల్లీ ఫ్లైట్ లేదు. తిరుపతి టు హైదరాబాద్, బాంబే టు ఢిల్లీ ఉంది. అంటే తిరుపతికి సంబంధించి ఎలా వస్తుంది? తిరుపతి పైపెచ్చి రోజుకి 50 నుంచి 1,00,000 మంది శ్రీవారి భక్తులు వస్తున్నటువంటి ఫ్లోటింగ్ ఉన్న ప్రాంతం ఇది. ఎందుకు సమస్య వస్తుంది సాయి గారు? ఈరోజు చిత్తూరు జిల్లా ఉంది, నెల్లూరు జిల్లా ఉంది, చెన్నై చాలా దగ్గర మనకు, అనంతపురం జిల్లా ఉంది. మీరు సబ్సిడీ ఇస్తారన్నా హైదరాబాద్కి రారు, బెంగళూరు విమానాశ్రయానికి పోతారు. హైదరాబాద్, కర్నూలు జిల్లా వాళ్ళకి బెంగళూరు లేదా హైదరాబాదు, కృష్ణా జిల్లాలో ఒక ప్రాంతం నుంచి పోయే వాళ్ళకి కటి విశాఖపట్నం వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాదాపు భోగాపురం పూర్తవుతుంది, విశాఖపట్నం నుంచి అటు ఉంది. ఇంకేం 4 జిల్లాలకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సాధ్యమా? ఉభయ గోదావరిలో ఒక జిల్లా విశాఖపట్నం దగ్గర ఉంటుంది, ఇంకో జిల్లా కృష్ణాకి, ఒక గోదావరి జిల్లా, ఒక కృష్ణా జిల్లా, ఒక గుంటూరు జిల్లా, ఒక ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా కొంత ప్రాంతం చెన్నై దగ్గర, కొంత ప్రాంతం హైదరాబాద్ దగ్గర ఉంటుంది కొన్ని జిల్లా. దీంట్లో ఈ 4-5 జిల్లాలకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సాధ్యమా? ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్టుకు ఉంది మన చుట్టూ, శంషాబాద్ ఎయిర్పోర్టు, ఇంటర్నేషనల్ చెన్నై ఎయిర్పోర్టు, బెంగళూరు ఎయిర్పోర్టు, ఇంకో పక్క భోగాపురం స్పీడ్ అవుతోంది. ఇన్ని పెట్టుకుని మధ్యలో ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏందో నాకు అర్థం కాదు. కాబట్టి దీన్ని అమరావతి రైతులు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చింది మీకు గుర్తుంటే సాయి గారు, అమరావతి రాజధాని ఎంపిక చేసినప్పుడు అందరూ ఆస్వాదింది. ఆ హైటెక్ సిటీ వచ్చింది, చంద్రబాబు గారు తీసుకొచ్చారు. మనకి ఇచ్చే ప్లాట్లు 3 ప్లాట్లు ఇస్తారు కదా, ఒక ఎకరాకి 27 సెంట్లు 24 సెంట్లు కలిపి 3 ప్లాట్లు. ఆ 3 ప్లాట్లు ఒక ఎకరా ఇచ్చిన దానికన్నా ఎక్కువ వస్తుంది అని నమ్మకంతో ఇచ్చినారు. ఈరోజు అదే రైతులు ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఎందుకు నమ్మట్లేదు? శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని తెలియక ముందే చాలా మంది ఆడు భూములు కొనుక్కున్నారని విమర్శలు ఉన్నాయి. తెలిసిన తర్వాత ఇంకా పడుతున్నారు కదా, అందరూ పరిగెత్తున్నారు. ఎందుకంటే ఏ రోజుకైనా అది డెవలప్మెంట్ ఉంది. మరి మీరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాలు కడతారంటే ఎందుకని ప్రజలు ఆసక్తి చూపట్లేదు? ఎందుకని రైతులు నిరాసక్తి చేస్తున్నారు? వడ్డే శోభనాధీశ్వరరావు లాంటి వాళ్ళు అసలు నమ్మొద్దని ప్రభుత్వాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు? సో దీన్ని బట్టి చూస్తే నమ్మకం ప్రజలకు లేదు. ఎందుకు లేదంటే ఈ కామన్ సెన్స్ ప్రజలకు ఉంటుంది. కాబట్టి ఇది ఈ ప్రభుత్వానికి నష్టం. పైపించి ఏ అమరావతి ఉద్యమం వాళ్ళకి ఒక గ్లామర్ తీసుకొచ్చి జగన్ని డిస్టర్బ్ చేసిందో, నేను అనుకున్న ఒక దశలో జగన్మోహన్ రెడ్డి గారి అమరావతి ఉద్యమం నేపథ్యంలో మళ్ళీ 2024-29 ఎన్నికల్లో ఏం స్లోగన్ ఇస్తాడబ్బా, ఏమవుతుంది, వాళ్ళ పరిస్థితి ఏమవుతుందని అందరూ ఆందోళన చెందారు. ఇప్పుడు వాళ్ళకి ఏం సాఫీగా పోయేట్టు చేసేసారు మీరే. ఎందుకంటే ఎప్పుడైతే 44 ఎకరాలు అదనంగా అన్నారో అడిగి అయిపోయింది. ఇంకా అమరావతి పరిస్థితి గందరగోళం సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి 33,000 ఎకరాలు తీసుకున్న వాళ్ళకి ఇంతవరకు ప్లాట్లు లేదు, రిటర్నబుల్ ప్లాట్లు లేదు. కొత్తగా వచ్చే వాళ్ళకి ఏం ప్లాట్లు ఇస్తారో ఏమనుకుంటారో వాళ్ళకి నమ్మకాలు పోయినాయి. ఇంకా రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా ఈ మధ్యకాలం ఒక మాట అన్నాడు, ప్రధానమంత్రి వచ్చినప్పుడు 6 లక్షల కోట్లు పెట్టే బదులు గుంటూరు విజయవాడ మధ్య ప్రభుత్వ స్థలాల్లో పెట్టేస్తే
దానంతటా అదే అభివృద్ధి చెందుతుంది కదా, ఎకరా కాస్త మీరు ఇచ్చే 3 ప్లాట్ల బదులు ఎకరా మొత్తం రైతుకే వస్తుంది అనేది కొంత ఆశ వస్తుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆడికి మారుస్తారంటే మీ పరిస్థితి ఏంది? ఇవన్నీ కాంప్లికేట్. ఇంకో 3.5 ఏళ్ళు లేదు ఎన్నికలు ఉండేది. సో ఇవన్నీ పట్టించుకోకుండా పోవడం వల్ల అట్లా ఇచ్చిన 30,000 రైతులు ఆందోళన చేస్తున్నారు, బాధపడుతున్నారు, కొత్తగా ఇచ్చేదానికి నిరాకరిస్తున్నారు. కానీ ఇది హైలీ కాంప్లికేటెడ్ వస్తుంది. ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించకపోతే మాత్రం అమరావతి అనేది ప్రభుత్వానికి ఒక సమస్యగా మారే అవకాశం అయితే ఉంటుంది. అంటే ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే, మొన్న మనం చూసాం గుజరాత్లో అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ ప్రమాదం జరిగినప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి మెడికల్ కాలేజీ దానికి ఆనుకుని ఉన్నది 3 అంతస్తులు. అంటే అసలు ఏదైతే డీజీసీఏ నిబంధనల ప్రకారం 3 అంతస్తులు ఉండకూడదు కదా, సివిల్ ఏవియేషన్ నిబంధనల ప్రకారం పక్కన 2 అంతస్తులు కూడా ఉండకూడదు, 1 అంతస్తే ఉండాలి, లాంగులో అయినా 2 అంతస్తులకు మించి ఉండకూడదు అన్నటువంటి నిబంధన. ఇప్పుడు వీళ్ళు అమరావతిలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు, తుళ్ళూరు అటు పక్కన. అదే సందర్భంలో అమరావతిలోనే 40-50 అంతస్తులు భవనాలు కడతామంటున్నారు. ఈ రెండింటికి ఎలా కోయిన్సైడ్ అవుతుంది? అదే ఇప్పుడు ఇదే ఈ అనుమానాలన్నీ వస్తాయి. ఎందుకంటే రైతులకి ఇంత కట్టేదానికా, కేవలం భూములు తీసుకునేదానికా అనే చర్చ అయితే రాదా? రెండు మీకు గుర్తుంటే తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో నో ఫ్లయింగ్ జోన్ కాడ ప్రాబ్లం వస్తూ ఉంది. ఎందుకంటే తిరుమల శ్రీవారి ఆలయం చక్కర్లు కొడుతుంటప్పుడు ఆగమ శాస్త్రం అన్ని ముందుకు వస్తుంది, సెంటిమెంట్లు అంతా ముందుకు వస్తుంది, సెక్యూరిటీ ముందుకు వస్తూ ఉంది. కానీ అంత రౌండ్ కానీ లేకపోతే నేచురల్ గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు రావు అంటున్నారు. అంటే ఇక్కడ నేను చెప్పే తిరుపతి ఇంటర్నేషనల్ చిన్న సాంకేతిక సమస్య. మీరు అన్నట్టు అమరావతిలో అన్ని హై లెవెల్ క్వాలిటీ బిల్డింగ్స్, ఎత్తుగులో ఉన్న ప్రాంతం, టవర్స్ ఇవన్నీ కడుతున్నప్పుడు దీనికి దరిదాపుల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే రాదు కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు సమీపంలో నాట్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సాయి గారు, సాధారణ ఎయిర్పోర్టు సమీపంలో కూడా కొంత దూరం పరిధి వరకు ఎత్తు ఒక 3 అంతస్తులు, 4 అంతస్తులు, 5 అంతస్తులకి పర్మిషన్స్ ఇవ్వరు. ఏవియేషన్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తూ ఉంది. క్రిటికల్ గా ఉంటుంది. తిరుపతిలో కూడా మనం చాలా మంది అడుగుతుంటారు. అలాంటిది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీరు ఆడ పెడితే ఎంత పరిధిలో కడతారు? దాన్ని ఎంత పరిధిలో కడితే ఎంత దూరం వరకు టవర్స్ కి అనుమతి ఇవ్వరు? టవర్స్ కి అనుమతి ఇవ్వకపోతే మీరు చెప్పిన టవర్స్ ఎక్కడ కడతారు? ఇన్ని చర్చలు వస్తాయి. అందువల్ల ప్రభుత్వం మీరు ఏ రోజు కావాల్సిన ఆ రోజు మాట్లాడేస్తున్నారు. అంటే ఈ రోజు 33,000 ఎకరాలు కావాలి, ఇక్కడ ఒక ఇంటర్నేషనల్ ఒక లెవెల్ రాజధాని వస్తుంది, కోకాపేట ఇట్లాంటి భూములు పెరుగుతాయి, ఇక్కడ ఈ లెవెల్ టవర్స్ వస్తాయి అని అప్పుడు మాట్లాడేస్తారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ తీసుకోవాలి కాబట్టి ఇంకొకటి మాట్లాడేస్తున్నారు. కాబట్టి భూములు తీసుకోవడం కోసం ఎయిర్పోర్టు, అగతలో 33,000 ఎకరాలు తీసుకోవాలి కాబట్టి ఇంకోటి మాట్లాడితే ఇప్పుడు ఏమంటున్నారు, కొత్తగా భూములు ఇస్తారా ఎవరా, తీసుకుంటే ఉన్నోళ్ళు ఏమన్నా మా పరిస్థితిని అడుగుతారనేసి మీరు పొరపాటున భూములు లేకపోతే ఇది మున్సిపాలిటీ అయిపోతుంది అంటున్నారు. అంటే ఏ రోజుకి ఆ రోజు మాట్లాడేస్తే ఇబ్బందికి మున్సిపాలిటీ ఇబ్బంది ఏం లేదు, బట్ అంటే మీరు 40,000 ఎకరాలు ఇకపోతే మాత్రం ఇంకా మున్సిపాలిటీ స్థాయి దాటదు అంటున్నారు. ఒకవేళ లీకపోతే ఇంతే అని చెప్తారా? ఇట్లాంటిది అన్నెసరీ కాంప్లికేషన్ తీసుకొస్తున్నారు. ఈ కన్ఫ్యూజ్ అనేది రాజధానికి మంచిది కాదు, అల్టిమేట్ గా ఒక దశ పోయిన తర్వాత రాజకీయంగా మీకు కూడా మంచిది కాదు. అంటే విజయవాడ, గుంటూరు, తెనాలి ఇవన్నీ కలిపేసేసి రాజధాని అన్నారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ పాయింట్ పక్కెళ్ళింది. ఈలోపు భూ సమీకరణం మళ్ళీ కొత్తగా. అదే ఇవన్నీ కలిపి రాజధాని అంటే అక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఏ నూజివీడి దగ్గర తీసుకోవచ్చు, ఏ మంగళగిరి దగ్గర తీసుకోవచ్చు, ఏ తెనాలి దగ్గర తీసుకోవచ్చు కదా. అట్లా కాకుండా మళ్ళీ అక్కడే తీసుకుంటున్నారు. దీన్ని అంటే ఇది కేవలం మాట చెప్పి అక్కడే మొత్తం మొబిలైజ్ అవుతున్నట్ట. ఇంకోటి, ఇంతవరకు రాజధాని ఏది అని ఇదివరకు ప్రశ్న వచ్చింది ఎలక్షన్స్ ముందు. అప్పట్లో ఇంకా హైదరాబాద్ రాజధానిగా ఉంది. ఇప్పుడు అసలు రాజధాని ఏది? అంటే సాగర్, రాజధాని వెలగపూడి కేంద్రంగా సెక్రటేరియట్ ఉంది. ఎక్కడ సెక్రటేరియట్ ఉంటే, ఎక్కడ ముఖ్యమంత్రి ఉంటే అది రాజధానిగా గుర్తించబడుతుంది. మనకు ప్రజెంట్ వెలగపూడి కేంద్రంగా రాజధానిగా అనుకోవచ్చు. బస్ సాంకేతికంగా పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం గెజిట్, ఈ సాంకేతిక అంశాల పరిష్కారం పెద్ద ఇష్యూ కాదు, కొన్ని రోజుల పరిష్కారం అవుతుంది. ఒకవేళ మీరు సస్టైన్ చేసే రాజ్యాంగం అంటే రాజ్యాంగానే మార్చుకోవచ్చు, దాన్ని కూడా మార్చడం కూడా మార్చవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. నా దృష్టిలో అది ఇష్యూ కాదు. కానీ మీరు అన్నట్టు ఎక్కడ నిజానికి గుంటూరు, విజయవాడ దాదాపు 20 లక్షలు 25 లక్షలు జనాభా ఉంది, దాదాపు 40-50 లక్షలు ఉంటారు. ఇంకా మీకు తాడేపల్లిగూడెం, మన తాడేపల్లి కావచ్చు, మంగళగిరి కావచ్చు, తెనాలి, అంటే నేను అనేది గుంటూరు విజయవాడ మధ్యలోనే దాదాపు 20 కిలోమీటర్లు ఎంతో ఉంది. దీంట్లో ఆ 2 మున్సిపాలిటీలు కలిసి ఉన్నాయి. ఇంకో పక్క విజయవాడ, గుంటూరు ఉంది. నిజానికి జగన్ గారు చెప్పినట్టు ఆడొక సెక్రటేరియట్ ఇవన్నీ కానీ ప్రభుత్వ స్థలాల్లో లేదా యూనివర్సిటీ స్థలాలు తీసుకొని, రెండు యూనివర్సిటీలు ఉన్నాయి కదా, అది తీసుకొని కొత్త యూనివర్సిటీ మార్చేసి కావాల్సిన మినిమం అడ్మినిస్ట్రేషన్ ఏర్పాట్లు చేసేసి ఓ మంచి ఫ్లైఓవర్ వేసేసి లేదా చేసేస్తే రెండు కలిసిపోతాయి అనుకుంటున్నా, సికింద్రాబాదు, హైదరాబాద్ లాగా. కానీ అప్పటికి ప్రైమరీ దశలోనే 50 లక్షలతో స్టార్ట్ అవుతుంది మన సిటీ, మన రాజధాని. ఇది గొప్ప విషయమే కదా. అట్లా ఎందుకు పోకూడదు?
పైపించి ఇప్పుడు ఆడి నుంచి నేరుగా నేషనల్ హైవే కృష్ణా నది మీద నిన్న నేను వచ్చాను ఆ రూట్లో, బ్రహ్మాండంగా ఉంది రోడ్డు. దాని అంతటా అభివృద్ధి ఎంత పోతా ఉంటుంది, ఎంత అవుతే అంత అవుతుంది. ప్రైవేట్ స్థలాలు వాళ్ళు అమ్ముకుంటారు, ప్రభుత్వం పని అయిపోతుంది కదా, రోడ్లు వేసుకుంటా పోతుంటే సరిపోయేది. కాబట్టి ప్రభుత్వం ఇవేమీ చేయకుండా కేవలం మేము ఆడొక సపరేట్ సిటీ చేస్తా ఉంటున్నారు. గుంటూరు విజయవాడ కలిపి ఏ రోజు వాడట్లా మీరు అన్నట్టు. వాళ్ళు కలిపన్నా కనీసం రాజధాని వస్తూ ఉంటారు, కలిపి ఏ రోజు మాట్లాడట్లా, ఆడనే పెడుతున్న పరిస్థితి. ఇప్పుడు రెండోది నేషనల్ హైవేస్ విజయవాడతో, నేను నిన్న హైదరాబాద్ నుంచి వచ్చాను, అలా 4 hours జర్నీలో వచ్చేసాడు, చాలా పరిమితమైన స్పీడ్తో వచ్చాడు. ఇంకా ఈ హైవేస్ అవన్నీ పెరిగాయి అనుకోండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా అవసరం లేదని వస్తుంది. ఇంటర్నేషనల్ గన్నవరం నుంచి సికింద్రాబాద్ శంషాబాద్ ఎక్కాలనుకోండి సాయి గారు, ఇక్కడ ఒక అరగంట ముందు పోవాలి, ఆడ అరగంట ఉండాలి, తర్వాత ఎక్కితే 1 గంట, మళ్ళీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అరగంట 1 గంట, మొత్తం కలిసి 3-4 గంటల పైన అవుతుంది. కాబట్టి ఆ నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి పోవాలి హైదరాబాద్, అది ఈ నుంచి ఇంటికి పోవాలి. అదేదో కారులో పోయినా అనుకో హైవేస్ బ్రహ్మాండంగా వచ్చేస్తున్నాయి, దానికన్నా ముందు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి హైవేస్ పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరీ దూరం అయితే తప్ప సాధ్యం కాదు. అంటే ఇన్ని పరిమితులు ఉన్నప్పుడు మీరు ఎందుకు ఈ ఊహాగానాలతో ఉన్నారో అర్థం కాదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రెండింటి మధ్య ఏర్పాటు చేయగలిగితే అడ్మినిస్ట్రేషన్ క్యాపిటల్, అడ్మినిస్ట్రేషన్ యంత్రాంగం ఎవరికి పెద్ద ఇబ్బంది ఉండదు, ఖర్చు కూడా తగ్గుతుంది, దానంతా అభివృద్ధి చెందుకుంటూ పోతుంది. దానికి మోటివేట్ చేసే కార్యక్రమం చేయొచ్చు. బట్ ఈ ప్రభుత్వం అటు ఆలోచించే పరిస్థితులు లేదు. ఇప్పుడు నేను నిన్న అమరావతి ఏరియాకి వెళ్ళొచ్చాను, అక్కడ ఒక 5-6 బిల్డింగ్ చూశాను సాయి గారు, సిఆర్డిఏ బిల్డింగ్, మీరు కూడా ఎప్పుడైనా పోయి చూడొచ్చు, వరుసగా ఉన్నాయి. దాంట్లో ఒకటి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఆఫీస్ ఒకటి ఉంది, ఇంకోటి రేరా ఆఫీస్ ఒకటి ఉంది. ఇవన్నీ చూశాను నేను. ఇంకా అది షెడ్యూల్ లాగా ఉన్నాయి, నిజంగా జపాన్ షెడ్యూల్ లాంటిదా లేకపోతే పర్మనెంట్ స్ట్రక్చర్, అదే పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే కాదనుకుంటున్నాను, అంటే బ్యాంకులకు శంకుస్థాపన చేసిన పక్కలో. మళ్ళీ దాన్ని కట్టి ఆడికి రాజధాని ఆడేదో యాక్టివిటీ స్టార్ట్ చేస్తున్నారు, మళ్ళీ దాన్ని ఏం చేస్తారో తెలియదు. అరే ఇంత గందరగోళం ఎందుకు, ఓపిక్గా చేసుకోండి. ఇప్పుడు మాలాంటి వాళ్ళతో మా రాయలసీమ రాజధాని కావాలి, ఇప్పుడు సరే చీర్పిచ్చేశారు, మీరు పొలిటికల్ డెసిషన్ తీసుకొని పోండి, డిస్టర్బ్ చేయకుండా పోండి అనే పద్ధతిలో మాలాంటి వాళ్ళు మాట్లాడుతున్నాం. ఇదంతా సానుకూల వాతావరణం అమరావతికి, ఆ రూట్లో పోకుండా ఈ గందరగోళం చేస్తే అల్టిమేట్ గా ఆ ప్రాంతానికి, ఆ రాజధానికి నష్టం. తాజాగా పవన్ కళ్యాణ్ ఏదైతే మొన్న లాస్ట్ మంత్ 26th మాట్లాడినటువంటి రాజోల్లో మాట్లాడిన మాట ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు అకస్మాత్తుగా తెర మీదకి తీసుకురావడం, ఏదైతే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలింది కోనసీమకి అన్నటువంటిది, లేకపోతే ఆ కొబ్బరి చెట్లకి అన్నటువంటి పాయింట్ని ఇప్పుడు వివాదం చేయడం, దాని మీద జనసేన స్పందిస్తూ ఇద్దరి మధ్యన ప్రశాంత వాతావరణం చెడగొట్టకండి అనే స్టేట్మెంట్ ఎలా చూస్తారు? ఒకటి సాయి గారు, బేసిక్ గా జనం పట్టించుకోని సమస్యని, జనం నవ్వుకుంటున్న సమస్యని ఎంత లేపినా అది లేదు. జగదీశ్వర్ రెడ్డి గారు పర్ఫెక్ట్ గా మాట్లాడారు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, జనం నవ్వుకుంటున్నారు, సోహలో ఉండి మాట్లాడాలని చెప్పినాడు. నిజానికి కొంచెం జగదీశ్వర్ రెడ్డి గారు పెరోసెస్ లాంగ్వేజ్ గట్టిగా మాట్లాడుతుంటాడు. ఆయనే ఇట మాట్లాడినంటే అందరూ అర్థం చేసుకోవాలి, ప్రాక్టికల్ గా మాట్లాడినాడు. నెంబర్ 1, పవన్ కళ్యాణ్ గారు దిష్టి అనగానే అందరూ నవ్వుకున్నారు. దిష్టి తగిలేదే ఉంది, ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలో పంటలు పండట్లేదా, చండీగఢ్ పంజాబ్తో సహానం పంటలు పండిస్తున్నారు, ఆడ బాగా పంటలు పండుతున్నాయి, మిషన్ భగీరథ కావచ్చు, ప్రాజెక్టు డెవలప్మెంట్ వాళ్ళు ఆడ మంచి పంటలు పండుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ లాంటి అద్భుతమైన నగరం వాళ్ళకు ఉంది, వాళ్ళు ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో గోదావరి జిల్లాలో చూసేసి కళ్ళు కొట్టాల్సినంత అవసరం వచ్చింది. ఎందుకు వస్తారు అక్కడికి? మనం రెగ్యులర్ గా విశాఖపట్నం అటు ఇటు పోయే ఏపీ ప్రజలు, ఆడున్న ప్రజలు ఆనందంగా ఆహ్లాదకరంగా ఎంత బాగున్నాయి ఈ పంటలు, ఇట్లాంటి పంటలు మాగడ పండితే బాగుంటుందని ఆశిస్తారే తప్ప, మాలాంటి రాయలసీమ మూమెంట్లో ఉన్నారు కూడా మాగడ ఇట్లా నీళ్ళు వస్తే బాగుంటుంది తప్ప వాళ్ళకి ఎందుకు వచ్చాయని మేము ఇప్పుడు అనుకోవాలా. వాళ్ళకి ఒక సహసిద్ధమైన అవకాశాలు వచ్చాయనుకున్నారు, కానీ మాలాంటి ఇట్లాంటి స్రోహ ఉండేవాళ్ళు, మాగడ ఇట్లాంటి పంటలు కావాలి, మాగడ వాటర్ ఉంటే ఇంత బాగుండేది కదా అనుకునే మేము కూడా మాగడ ఇట్లాంటి ప్రాంతం ఉండాలి, ఇట్లాంటి నీళ్ళు కావాలనుకున్నాం తప్ప వాళ్ళకి ఎందుకు వచ్చింది అన్యాయంగా ఏ రోజు అనుకోలేదు. అట్లాంటి ఉన్నోళ్ళే, అలాంటిది ఇంకా సాధారణ చూడోళ్ళకు ఆహ్లాదకరంగా చూసిపోతారు. దాన్ని కలుగొట్టేది ఏముంది, ఈ దిష్టి తగిలేది ఏముంది, ఆయన ఎందుకు మాట్లాడినాడో రోజుకో కొత్త విషయం, ఎవరు మాట్లాడిన విషయం మాట్లాడితే బాగుంటుందని మాట్లాడుతుంటే మన జగిలింది ఏం లేదు. ఏదైనప్పుడు కూడా దాన్ని చూసి ప్రజలు నవ్వుకున్నారు తప్ప ఎమోషనల్ గా ఎవరు కరెక్ట్ కాల. ఇది ఫస్ట్ పాయింట్. దాన్ని కరెక్ట్ గుర్తించాడు కాబట్టి జగదీశ్వర్ రెడ్డి గారు నవ్వులాటగా మారిందని ఆయన వదిలేశాడు. కానీ కాంగ్రెస్ వాళ్ళకి ఏమైందో నాకు అర్థం కాల. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీన్ని నవ్వులాటగా వదిలేస్తే బెటర్, లేకపోతే వీళ్ళు నవ్వులు పాలవుతారు, కొత్త సమస్యలు తెచ్చుకుంటారు. ఎందుకంటున్నానంటే సెంటిమెంటు ఒక రకమైన సింబాలిక్. కేసీఆర్ గారు, నేనేం కేసీఆర్ గారితో ఏకీభించి మాట్లాడలేదు, కేసీఆర్ గారు తెలంగాణ సెంటిమెంట్కి ఒక రిప్రజెంటేటివ్. ఆ పార్టీ వాళ్ళే దీన్ని సెంటిమెంట్ గా చూడట్లా, కానీ మనం చూస్తే ఎట్లా సెంటిమెంట్ గా సాధ్యంగా మీరు అనుకుంటే సెంటిమెంట్ రాగదు. సెంటిమెంట్ విడిపోయిన తర్వాత 10-11 ఏళ్ళలో సెంటిమెంట్ పట్టించుకునే పరిస్థితులు లేరు. ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో పార్టీ పెడితే వాళ్ళకున్న ఓట్లు పడే పరిస్థితులు ఉన్నాయి. ఆ రకమైన వాతావరణం ఉన్నప్పుడు ఇంకా సెంటిమెంట్ ఏంటి? లేకపోతే దీన్ని ఎవరో సెంటిమెంట్ గా చూస్తున్నారా? అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిన్న ఒక పొన్నం ప్రభాకర్ గారు ఎవరు ఒక స్టేట్మెంట్ చాలా గమ్మత్తుగా ఉంది. ఆ స్టేట్మెంట్
కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలంటున్నాడు. కిషన్ రెడ్డికి సమాధానం అంటే జనసేన ఫ్రెండ్ అంట. జనసేన ఫ్రెండ్ అయినటువంటి కిషన్ రెడ్డి సమాధానం చెప్పినప్పుడు మన నాయకుడు రేవంత్ రెడ్డి గారికి చాలా సన్నిహితమైన సంబంధాలు, చాలా అవినాభావ సంబంధాలు రేవంత్ రెడ్డి గారితో ఉన్నాయి కదా, చంద్రబాబు గారితో. ఆయన కింద పనిచేసి ఆయన డిప్యూటీ సీఎం. ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి బాగలేదండి, తెలంగాణ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఒకసారి మీ డిప్యూటీ సీఎంతో చెప్పి ఆయన కొంచెం విత్డ్రా చేసుకోమని చెప్పని రేవంత్ రెడ్డి గారికి అనకూడదు కిషన్ రెడ్డి అడిగేటప్పుడు. కాబట్టి ఏదో ఎవరి మీద అంటే బీఆర్ఎస్ పార్టీ ఏమైనా దీన్ని పట్టుకుంటుందని ముందస్తు వ్యూహంతో మాట్లాడేసి తొందరపడ్డారా కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ మంత్రులు? వచ్చే అధికారం చేతిలో ఉంది సాయి గారు, ఈ సినిమాలు ఆడే విషయంలో కొంత డిస్టర్బ్ చేయొచ్చు అనుకుంటే. ఎందుకంటే అధికారంలో ఉండేవారు అనుకుంటే చాలా జరుగుతాయి కదా, ధర్నాలు చేసే ఆందోళనలు అధికారం చేతిలో ఉంటాయి. అట్లాంటిది ఫిజికల్ గా పోవాల్సింది తప్ప తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ను చూసి ఒక రకమైన హాస్యాస్పదంగా చూశారే తప్ప అసూయగా కానీ సెంటిమెంట్ కానీ చూడలేదు. ప్రజలు చూస్తేనే రేవ కొట్టడం కష్టం, అలాంటిది చూడకుండా ఉండే దాన్ని పట్టుకుని కాంగ్రెస్ పార్టీ ఏం సాధించేదే ఉండదు. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు ఏపీ ప్రజలు మర్చిపోయినారు, వాళ్ళు అన్నారు కాబట్టి ఏదో సమాధానం చెప్తున్నారు. అక్కడ వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేదు జగదీశ్వర్ రెడ్డి గారు అన్నట్టు. దాన్ని కాంగ్రెస్ పార్టీ పట్టించుకుంటే జనం పట్టించుకోవడం మొదటిది, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇది కూడా ముందుకు వస్తుంది, అది కాంగ్రెస్కే నష్టం. రైట్. ఇప్పుడు ప్రధానంగా పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటకి చంద్రబాబు గారు కూడా ఇప్పుడు జాయిన్ అయ్యారు, మొన్న మాట్లాడుకొచ్చారు. మా మిత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టు ఇక్కడ ఇదేదో మన పరమపద సోపానం లాగా ఉండకూడదు, రాజకీయం అంటే రాష్ట్ర అభివృద్ధి అంటే ఒక స్థిరత్వంతో కూడి ఉండాలి, ఆ స్థిరత్వం అనేది 15 సంవత్సరాలు అలాగే ఉండాలని నేను కూడా ఏకీభవిస్తున్నా, 15 ఏళ్ళు మాకు అవకాశం అండి, శాశ్వతంగా రాష్ట్రాన్ని మేము పరిపాలించి అద్భుతంగా అభివృద్ధి చేస్తాం అన్నటువంటి పాయింట్ని చంద్రబాబు గారు కూడా చెప్తున్నారు. మొన్న కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అదే అంశం ప్రస్తావించారు. విధ్వంసం అనేటటువంటిది మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలు చూడకూడదంటే ఖచ్చితంగా ఈ కూటమే పర్మనెంట్గా ఉండాలన్నది మన రాజోలు సభలో కూడా చెప్పుకొస్తున్నారు. ఇది ఎలా చూడాలి అంటే ఇప్పుడు మరీ గత 5-6 నెలలుగా పవన్ కళ్యాణ్ గారు పదే అందరి ముందు 15 ఏళ్ళు అంటా ఉన్నా, మామూలుగా చంద్రబాబు గారు అడగాలి, మాతో 15 ఏళ్ళు మాతో ఉందామండి అని అడిగితే ఆయన చూద్దాం చేస్తామని చెప్పాలి. అందుమినంగా మేము ఉంటామని ఆయన అంటా ఉంటే మరి బాగుంటుందేమో అనుకోని చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండాలని కోరుకుంటున్నారు. పాయింట్ ఏంటంటే ఆయన చంద్రబాబు గారు కోరుకోవడం తప్పే ఉంది. ఇప్పుడు 15 ఏళ్ళు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు పంచుకుందామంటే ఆయన కోపం వస్తుంది. మీరే ఉండాలి సార్ ముఖ్యమంత్రి కంటే, ఆయన పోయింది ఏమంది ప్రశాంతంగా ఒప్పుకుంటాడు. కాబట్టి చంద్రబాబు గారు మీరే 15 ఏళ్ళు ఉంటాడు, మనం మాట్లాడుకుందాం అనట్లా, ఏకగ్రీయంగా చంద్రబాబు గారే 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రంలో అని మిత్రపక్షం అంటా ఉంటే చంద్రబాబు గారికి హ్యాపీనే కదా, సంతోషం. కాబట్టి పైపిచ్చు కింద కూడా గొడవలు రావు, ఎందుకంటే బిగ్ బాసే 15 ఏళ్ళ తర్వాత కింద వాళ్ళు ఏం గొడవ పెడతారు, ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి అన్ని విధాల చంద్రబాబు గారికి లాభం తప్ప నష్టం లేదు, కాబట్టి ఆయన హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇంతవరకు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు బీజేపీ వాళ్ళని మనం చూద్దాం, వాళ్ళు కూటమే కదా, వాళ్ళు అనట్లేదు ఇంతవరకు. కాబట్టి ఇది నాకు తెలిసి చాలా ఎర్లీ అనే కాదు, అసందర్భం కూడా. మీరు 15 ఏళ్ళు కాబట్టి జ్యోతి బసు గారు లాగా 40 ఏళ్ళు ఉండండి, వద్దనేది ఎవరు? లేదా నితీష్ కుమార్ లాగా ఉండండి, ఎవరు వద్దంటారు? మీరు ఎన్ని ఏళ్ళు ఉంటారనేది ప్రజల ఇష్టం, ఉండాలని మీ కోరికని నేను కాదని. కానీ ఇప్పుడు చెప్పడం ఏంటంట అంటే 15 ఏళ్ళ తర్వాత ఏ వాళ్ళు మారిపోవాలన్నా అంటే 15 ఏళ్ళు అంటే ఇంకొక 13.5 సంవత్సరం చంద్రబాబు గారు కూటమి అయిపోయి మళ్ళీ జగన్ గారిని పిలుద్దామా? అప్పుడు కూడా వయసు బాగానే ఉంటుంది ఆయనకి, మళ్ళీ ఒప్పుకుంటున్నారా ఆయనకి అంతా సెట్ చేసి, లేకపోతే మీరు వస్తారా? అంటే 15 ఏళ్ళ లాజిక్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను శాశ్వతంగా ఉంటానని చెప్పండి, వినడానికన్నా బాగుంటుంది. జ్యోతి బసు గారు లాగా మాకు ఓటమే ఉండదు, మేమే కంటిన్యూ అయితే రాష్ట్రం బాగుంటుందని చెప్పాలి. ఈ 15 ఏళ్ళ లాజిక్ ఏందో అసలు అర్థం కావట్లేదు. కాబట్టి బేసిక్గా ఏదో ఒక చిన్న అనుమానం ఉన్నట్టుంది, మళ్ళీ జగన్ గెలుస్తాడా అని మీరే తొందరపడి మాట్లాడడం, గెలిస్తే పరిస్థితి ఏందని మీరే మాట్లాడడం, కొన్ని మీడియా ఛానల్ మాట్లాడడం, దాంతో జగన్మోహన్ రెడ్డి గారు వస్తాం కొడతాం అని ఆయన మాట్లాడడం, దీంతో ఇదేదో బాగలేదు, 15 ఏళ్ళు మేమే ఉంటామని చెప్పడం ద్వారా కాన్ఫిడెన్స్ ఎవడో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తే మన పరిస్థితి ఏందన్న ఎవరు అనమన్నారు? ఎవరు రాష్ట్రం 29 ఎన్నికల గురించి ఎవరు మాట్లాడమన్నారు? ఇప్పుడు మీరు పద్ధతిగా పరిపాలనిస్తే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకుంటారు. కనీసం ఎన్నికలకు 6 నెలల ముందో సంవత్సరం ముందో ఈ డైలాగ్ మాట్లాడాలి. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు విధ్వంసం అయిపోయింది, ఈ 4.5 ఏళ్ళు చూశారు కదా బాగుంది, ఎట్లే ఉంటే 15 ఏళ్ళు ఇంకొంచెం బాగుంటుంది, మళ్ళీ అనవసరంగా ఆయన తెచ్చిపెట్టుకోవచ్చు, సమస్యలు తెచ్చద్దు, మళ్ళీ మొదటికి వస్తుంది అని ఎన్నికల ముందు మాట్లాడితే అర్థం ఉంది. ఎన్నికలు అయిపోయిన 6 నెలల నుంచి ఇట్లే మాట్లాడితే అంటే మీరు 15 ఏళ్ళు లేకపోతే మళ్ళీ గెలుస్తామనే ఓడిపోతామని నమ్మకం వచ్చి ఆందోళనతో మాట్లాడుతున్నారా? ఇది బూమరాంగ్ అవుతుంది. కాబట్టి ప్రభుత్వం మళ్ళీ జగన్ వస్తే ఏంటి అన్నది ఎంత తప్పో పొలిటికల్గా, నేను తప్పు అంటే టెక్నికల్గా కాదు, పొలిటికల్గా తప్పు. మేము 15 ఏళ్ళు ఉంటామని పవన్ కళ్యాణ్ అనడం, మీరు దాన్ని ఇప్పుడు స్వాగతిస్తూ మాట్లాడడం, రెండు కూడా ఏదో ఆందోళనతో ఉన్నారన్న మెసేజ్ మాత్రమే పంపిస్తారు తప్ప ఇది ఆత్మస్థైర్యాన్ని మించే పొలిటికల్ యాక్టివిటీ అయితే కాదు.
ఫైనల్ గా కంక్లూడ్ చేసే ముందు రాష్ట్ర రాజకీయాల్లో సునీల్ కుమార్ ఆయన అధికారి, ప్రస్తుతం వాస్తవంగా రాజకీయ నాయకుడు కాదు. కానీ ఆయన మీటింగ్ ఇప్పుడు పెద్ద చర్చకి తావిచ్చింది రఘురామకృష్ణరాజు కంప్లైంట్ చేయడంతో. ఏమనంటే కాపు దళితుల కంబైన్డ్ గవర్నమెంట్ రావాలి, కాపులు సీఎం తీసుకోండి, డిప్యూటీ సీఎం దళితులకు ఇవ్వండి, అది కూడా మాల సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అని పరోక్షంగా చెప్తున్నటువంటి అంశం. ఇదేమన్నా కొత్త కాంబినేషన్ ఏమన్నా జరుగుతుందా, సాధ్యమా? సాయి గారు బేసిక్ గా ఇప్పుడు సునీల్ కుమార్ గారు యాక్షన్ లో ఉన్నాడు. ఆయన మంచి రచయిత. ఇప్పుడు జనరల్ గా ఈ ఐపీఎస్ ఆఫీసర్ గా బ్యాడ్ నేము, అప్పుడు రఘురామకృష్ణ ఎపిసోడ్ కానీ మంచి రచయిత ఆయన, దళిత సంబంధించి చాలా ఫెరోసెస్ దళిత లీడర్ గానీ ఆయన రచనలు కూడా ఉంటాయి. దీంట్లో నిర్మోహమాటం ఉంటాడు, ఆ కులాలు గిలాల విషయంలో రాజీ పడడు, లౌక్యంగా ఉండదు, పర్ఫెక్ట్ గా ఆయన చేస్తాడు. ఆయన సమర్థించవచ్చు, వ్యతిరేకించవచ్చు. బట్ కులం యాంగిల్లో ఇప్పుడు గోదావరి జిల్లాల్లో బహుశా ఆయన ఎంపీ కోసం ట్రై చేసే ప్రచారం ఒకసారి జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. గోదావరి జిల్లాలో 3 కాంబినేషన్ల మధ్య ఒక సంక్లిష్టమైన వాతావరణం ఉంది. కాపులు, తర్వాత బీసీలు, దళిత్. ఎందుకంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందింది కాబట్టి కొంచెం ఫెరోసెస్ గా అందరూ ఉంటారు. 2 కులాలు కలవడం అనేది ప్రామాణికం ఏంటి? సంఖ్యన, సారూప్యత ఉందా? ఇప్పుడు రాయలసీమలో ఉంది. జస్టిస్ పున్నయ్య గారు ఏకసభ్య కమిషన్ గా ఉన్నప్పుడు కులవివక్ష వ్యతిరేకంగా అప్పుడు జరిగిన ఉద్యమాల్లో వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. నేనే ఎస్ఎఫ్ఐ సెమినార్ నిర్వహించింది, నేనే దానికి అధ్యక్షుడిగా ఉన్నా సెనెటాలో. ఆయన ఒక మాట అన్నాడు, నేను రాష్ట్రంలో కులవివక్ష పడేటప్పుడు రాయలసీమలో ఎక్కువ కులవివక్ష ఉంటుంది అనుకున్నాను, ఆ తర్వాత తెలంగాణలో ఉంటుంది అనుకున్నాను, ఆ తర్వాత కోస్టల్ డిస్టిక్ లో ఉంటుంది అనుకున్నాను, ఎందుకంటే అభివృద్ధి చెందిన ప్రామాణికంగా తీసుకుని ఫ్యాక్షన్ ఉన్నాయి కదా. అనూహ్యంగా కోస్తాలో ఎక్కువ ఉంది, అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఎక్కువ ఉంది, తర్వాత తెలంగాణ, తర్వాత లీస్ట్ గా రాయలసీమలో ఉంది. నేను రెడ్లు దళితుల మధ్య మామ బావ అనే వరుస నేను రాయలసీమలో చూసినానంటే అది నిజం. నాకు గడి తెలుసు, మీకు గడి తెలుసు. దంటింట్లోకి వెళ్ళే అలవాటు కూడా ఉంది ఈ వరి పంటలు అవ్వబడినప్పుడు. కాబట్టి ఒక వ్యవసాయం యొక్క అనుబంధం రెడ్లకి దళితులకి కలిపింది, అదొక వాస్తవం. కానీ ఇట్లాంటి అనుబంధం వ్యవసాయము, వృత్తి, ఫైనాన్స్, జీవన ప్రమాణాల్లో కలపడమే ప్రామాణికంగా కులాల మధ్య సారూప్యత రావచ్చే తప్ప మనం మాట్లాడేస్తే నీకు ఉప ముఖ్యమంత్రి పదవి, నాకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తానంటే మీరిద్దరు పంచుకుంటారంటే కులాలు రావు. కులాలు రావాలంటే ఏదో ఒక సారూప్యత రావాలి, దానికి ఒక ప్రామాణికం ఉండాలి. రెడ్లు దళితుల మధ్య వచ్చిందంటే ఒక వ్యవసాయం అనేది ప్రామాణికం, ఇది కులం అనేది కాదు. కాబట్టి ఆ రీత్యా చూసుకుంటే అట్లాంటి వాతావరణంతో కలుస్తారే తప్ప దళితులకు ముఖ్యమైన అంటే ఇప్పుడు దళితులు కాపులకు ముఖ్యమంత్రి, ఇంకో 2-3 కులాలు కలిసి మీకన్నా ఎక్కువ సంఖ్య ఉన్న 10 కులాలు కలిసి ఒకరికి ముఖ్యమంత్రి పదవి, ఇంకొక 5 మందికి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇస్తే వద్దంటారా? అప్పుడు వాళ్ళు రారా? కాబట్టి పదవుల ఆధారంగా వస్తాయని అనుకో, ఇది కాంప్లికేటెడ్, అది సాధ్యం కూడా కాదు, అది అయ్యే పని కాదు. ఏదో ఆయన యాంగిల్లో ఆయన మాట్లాడినట్టు మళ్ళీ దళితుల్లో కూడా మాల తరగతికి వెళ్ళంటే ఇంకా మాదిగులు రారా అనే చర్చ రాదా? కాబట్టి మీరు వస్తే మిగతా కులాల పరిస్థితి ఏందని రాదా? కాబట్టి ఇది బీసీలు వద్దా, కేవలం కాపులు అంటే బీసీలు మిగతా అంతా ఒకటి అయిపోతే ఏమైపోతారు? కాబట్టి ఆయన ఎందుకు అన్నాడో తెలియదు, కానీ అది వర్కౌట్ అయ్యేది కాదు, అది జరిగేది కూడా కాదు. ఒక స్వాభావికంగా మార్పు రావాలి తప్ప ఇట్లాంటి పదవుల ఆధారంగా చేసుకొని మార్పులు వస్తాయి నేను అనుకో. అంటే ఇక్కడ డౌట్ ఏంటంటే సునీల్ కుమార్ ని ఇప్పుడు తెలుగుదేశం కానీ కూటమి వాళ్ళందరూ కూడా వైసీపీ మనిషి అనినే ముద్ర వేస్తారు, ఇంక్లూడింగ్ రఘురామకృష్ణరాజు గారు కూడా. అయితే ఆ సునీల్ కుమారు మరి రెడ్డి సీఎం, దళిత డిప్యూటీ సీఎం అని కాకుండా కాపు సీఎం, దళిత డిప్యూటీ సీఎం అని అడుగుతున్నారు. అంటే జగన్ని ధిక్కరించి కొత్తగా పవన్ కళ్యాణ్కి దగ్గర అవుతున్నట్ట అనే ప్రయత్నం చేస్తున్నట్ట. అట్లా అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు కదా, ఎట్లా ఇది అయ్యేది కాదు కాబట్టి అట్లాగదాం అనుకున్నాడు. లేదా జగన్ ఏమన్నా ఇట్లాగేమన్నా కొత్త కుల చిచ్చు పెట్టిస్తున్నాడు. కాబట్టి మీకు గుర్తుంది కదా, అంబేద్కర్ కోనసీమ జిల్లా వచ్చినప్పుడు పెద్ద గొడవ జరిగింది అది, అక్కడ దళితులకి కాపులకి మధ్య కూడా జరిగింది కదా. కాబట్టి బ్రాడ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు బాండ్ పేపర్ మీద, ఖాళీ బాండ్ పేపర్ మీద చంద్రబాబు గారు ముఖ్యమంత్రిని రాసి చేసినాడు, మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి కొంత చర్చ వస్తుంది కదా. అక్కడ చర్చ వచ్చినప్పుడు కాపులకు ముఖ్యమంత్రి ఆఫరిస్తా ఉంటే ఇది మంచి అవకాశం కదా అని కాపులు ఏమైనా కొంతమంది ఆలోచిస్తే అది ఎవరికి నష్టం? జనసేనకు నష్టం, కూటమికి నష్టం. అట్లాంటి ట్రైల్ వేసాడా? వేసుండొచ్చు, నేను కాదు. కానీ అది వర్కౌట్ కాదు, నేను 100% చెప్పగలను. జగన్ గారు ఆ ప్రయత్నం కూడా అతను చేస్తున్నాడు, అవసరం కూడా లేదు. కాబట్టి ఏదో సంచలనం కోసం మాట్లాడడం లేకపోతే కాంప్లికేటెడ్ మాట్లాడడం తప్ప దీని ద్వారా ఏమీ జరగదు. కాబట్టి ఎవరి ఉద్దేశాలు ఎన్నైనా ఉండొచ్చు కాక దీని ద్వారా వర్కౌట్ మాత్రం జరగదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాకపోతే ఇవి టీ కప్పులో తుఫాన్లా సమస్య పోతాయా, లేకపోతే సరికొత్త సమస్యలకి వేదిక అవుతాయా, కొత్త సమీకరణాలకి తెరతీస్తాయా చూడాల్సి ఉంది.